For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సమాచార స్వేచ్ఛ లేకపోతే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి ఊపిరి. మనకు ఆర్టికల్ 19 కింద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఆర్టికల్ 21 కింద నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ పర్సనల్ లిబర్టీ. అదేవిధంగా స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా తన జీవితాన్ని ఎటువంటి చట్టాల వల్ల అది భంగం కాకుండా ఉండాలి. ఒకవేళ ఏదైనా చట్టాలు వస్తే అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలోనే వైలేట్ కావాలనేది మన రాజ్యాంగంలో మనకు ప్రాథమికంగా ఇచ్చినటువంటి హక్కుల్లో మనకు తెలియజేసేది. అయితే సమాచార ప్రవాహాన్ని నియంత్రించటం నియంతత్వానికి దారితీస్తుంది. ప్రభుత్వాల పనితీరులకు సంబంధించి ప్రజలకి పూర్తి అవగాహన ఉండాలి. వాళ్ళ విధానాలు ఏంటి, డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు, ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వచ్చిన డబ్బుని మరి సర్కారీ ఎలా స్పెండ్ చేస్తుంది, సర్కార్ నష్టాల్లో కనుక ఉంటే ఆ నష్టాలు ఎందువల్ల వచ్చినాయి, వాళ్ళ దస్త్రాల్లో దీని గురించి ఏమి రాస్తుంది అని తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. 30 రోజుల లోపల రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వాలి. ఒక 14 అంశాల మీద ఖచ్చితంగా 17 అంశాలకు సంబంధించి వాళ్ళే సమాచారాన్ని వెబ్సైట్లలోనో లేకపోతే జీవోల రూపంలోనో బయటికి తీసుకొచ్చి పెట్టాలి. మరి అలా జరగటం లేదే. మరి వికీలింక్స్లో ఏం జరిగింది, ఆయన అసాంజే గారు అమెరికా జైల్లో 5 సంవత్సరాలు అటు ఇంగ్లాండ్లో ఉంటే తర్వాత నేరం ఒప్పుకొని జైల్లో ఉండటం ఎంత దారుణం. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న కొత్త 3 చట్టాల్లో మరి వచ్చిన మార్పుల వల్ల ప్రజలకు ఇంకా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి హక్కుల్ని కాపాడుకునేదానికి అవకాశాలు తగ్గిపోయినాయి. కాబట్టి భారతీయ నేతగణాలు తెల్లదొరల కాలంలో వచ్చినటువంటి అధికార రహస్యాల చట్టాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. దాని ద్వారా అది ఒక వరమయ్యి ప్రజల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అధికారులు కూడా 30 రోజుల్లో ఇవ్వాల్సినటువంటి దాన్ని సమాచారాన్ని ఇవ్వకుండా తొక్కిపట్టేసి మరి సమాచార హక్కుల్ని కాలరాస్తున్నారు. మరి దీనివల్ల ఏమవుతుంది, జవాబుదారీతనము పారదర్శకత అనేది పాలనలో లేకుండా పోయింది. తన అడుగులకు మడకులెత్తే విశ్రాంతి అధికారులు లేదా అసమ్మధీయులకి సమాచార కమిషనర్లుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అపాయింట్మెంట్ జరుగుతున్నాయి. వారి ద్వారా న్యాయం జరగద్దని మనం ఎలా ఊహించగలుగుతామి. ఖచ్చితంగా క్వాలిఫికేషన్స్ కూడా ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ని ఈ యాక్ట్ కింద మంచి వాళ్ళని సెలెక్ట్ చేయాలి. అప్పుడే దరఖాస్తుదారులు కోరినటువంటి సమాచారాన్ని 30 రోజుల లోపల వాళ్ళకి అందుతుంది. వాళ్ళ యొక్క అమూల్యమైన హక్కులను వాళ్ళు కాపాడుకోగలుగుతారు. మరి తమ అభిప్రాయాల్ని నిర్భయంగా ప్రజలు స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఉండటం అనేది ప్రజాస్వామ్యానికి మంచి ఆరోగ్యకరమైనటువంటి లక్షణం. దానివల్ల ప్రభుత్వాలు ఏవైనా సరే ప్రజలకి శత్రువుగా ఉండకుండా ప్రజలకు రక్షకులుగా ఉంటారు. మరి అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మనము ఈ కొత్త చట్టాల వల్ల ఇంకా నలిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవినీతికి అరాచకత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి సర్కార్ల కారణంగా అనేక దేశాల్లో పరిపాలన అనేది చీకటమైపోయింది. మరి మన దేశంలో కూడా ఇప్పుడున్న చట్టాల్లో న్యాయం ఎంత ఉంది, ధర్మం ఎంత ఉంది, పర్టికులర్లీ ఈ సమాచార స్వేచ్ఛ హక్కు లేకపోతే వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు సంబంధించి అనేది చూస్తుంటే ఈ కొత్త చట్టాల వల్ల కానీ ఉన్న చట్టాల వల్ల కానీ అవి సరిగా లేవని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రాజ్యాంగంలో ఆ ప్రియంబుల్లో రాసుకున్నటువంటి కోరికలు అనుకోండి లేకపోతే ఆశయాలు అనుకోండి, వాటిని మనము ఖచ్చితంగా పొందాలంటే సమాచార స్వేచ్ఛ హక్కు లేదా వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజలకి మంచిగా బాగా హాయిగా జీవించేదానికి చాలా అవసరము. దాన్ని కాలనానీయకూడదు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా చట్టాలు ఉండకూడదు. అదేవిధంగా రీజిమ్ రివెంజ్ అని ప్రతిపక్షాల మీద అధికార పక్షం వాళ్ళు ఎటువంటి కేసులైనా పెట్టి లేకపోతే దుర్మార్గంగా అన్యాయంగా అక్రమంగా జైళ్ళల్లో పెట్టి తొక్కేసి
వాళ్ళు సమావేశాలు జరుపుకోవడంలో కానీ లేకపోతే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల కూడా ఇది ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వీటి మీద సమగ్రమైన చర్చ జరిగి అవగాహన జరిగి మంచి చట్టాలు వచ్చి భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరుగుతుంది, జవాబుదారీతనంతో పారదర్శకతతో ప్రతి అధికారి కూడా పనిచేస్తున్నాడు అనే విధంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మనకందరికీ గర్వకారణం అవుతుంది. కాబట్టి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం.